గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. రీజనల్ రింగ్ మాస్టర్లు అస్మదీయుల కోసమే ట్రిపుల్ రాష్ట్ర వంకర్లు. గీత మారిన దగ్గరల్లా కాంగ్రెస్ నేతలకు 100 ఎకరాలు. ప్రభుత్వ పెద్దలకు మేలు చేసిన అలైన్మెంట్లో మార్పులు. రైతుల చేన్లను చీలుస్తూ పెద్దోళ్ల భూముల కోసం బాటలు. వికారాబాద్ వైపు మరింత జరిపేలా కదుపుతున్న పావులు. అలైన్మెంట్ మారిన చోట క్షేత్రస్థాయిలో రెడ్ కలర్ మార్కింగ్. ప్రజా ప్రయోజనం ఉత్తదే బలవుతున్నది పేద రైతులే. ఫ్యూచర్ ట్రేడింగ్ దిశగా 4th సిటీ అనేది ఒకటి ప్రభుత్వం తీసుకొస్తుంది అని నమస్తే తెలంగాణలో ప్రత్యేక కథనం మనం చూడొచ్చు. ఫార్మర్ రైతులకు హైకోర్టు నోటీసులు అంటే కూడా దీంట్లో చూస్తున్నాం. ఫ్యూచర్ సిటీ రియల్ దందా. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ 20 ఏళ్లు వెనక్కి. ఇందిరమ్మ రాజ్యంలో హైడ్రా పేరు చెప్పి వసూళ్లు. ఫేక్ న్యూస్ ప్రచారకుల్ని వదలమంటూ బాల్కా సుమన్ ఫైర్ అయ్యారు. పెద్దోళ్ల కోసం పేదోళ్లు బలి కావాలన్నా పాత మార్కింగ్ ప్రకారమే చేయాలి. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం. పేద రైతులకు న్యాయం చేయాలి. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. 2 ప్లాట్లు రోడ్లో పోతున్నాయి. రైతులకు నష్టం కాకుండా చూడాలి. సీఎం స్పందించి రైతులకు న్యాయం చేయాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మర్ రైతులకు హైకోర్టు నోటీసులు. ఫార్మా సిటీకి భూములు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్న. నష్టపరిహారం తీసుకోకపోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశం. నేడు చలో ప్రజాభవన్. రుణమాఫీ కాని రైతుల పిలుపు. మద్దతు ఇవ్వాలని కుల సంఘాలకు వినతి. సోషల్ మీడియా ద్వారా రైతులంతా ఏకం. ప్రభుత్వం మాట తప్పిందని ఆగ్రహం. మాఫీ అయ్యేదాకా పోరాడతామని హెచ్చరిక. రుణమాఫీ అంకెల గారడి అంటూ రైతాంగం మండిపడుతుంది. గవర్నర్ గారు రుణమాఫీ అయ్యేలా చూడండి. కాంగ్రెస్ దోకా సర్కార్ అంటూ రైతాంగం ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని ఎండగడుతోంది. బీసీల కోసం బీఆర్ఎస్ సమగ్ర కులగణన వెంటనే చేపట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాల్సిందే. వచ్చే బడ్జెట్లో 30,000 కోట్లు కేటాయించాలి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి. నవంబర్ 10 లోపు చేయకుంటే పోరాటం. బీసీ నేతలతో తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. సుసంపన్న తెలంగాణ. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక పురోగతి. తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానం. జాతీయ సగటుతో పోలిస్తే 94% ఎక్కువ. ప్రధాని ఆర్థిక సలహా మండలి నివేదికలో వెల్లడి. అంకెలు అబద్ధాలు చెప్పవంటూ కేటీఆర్ ట్వీట్. కేసీఆర్ విజయాల్ని ఎప్పటికీ చెరిపెయ్యలేరని వెల్లడి. కేసీఆర్ హయాంలోనే పారిశ్రామిక పరుగులు. 10 ఏళ్లలో ఎంఎస్ఎంఈల వృద్ధి 15%. ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో వెల్లడి. కరోనా తర్వాత మూతబడిన యూనిట్లు తెలంగాణలోనే అతి తక్కువ అని స్పష్టీకరణ. దాచేస్తే దాగని ప్రగతి. కేసీఆర్ చరిత్రను చెరిపేయాలనుకోవడం భ్రమే. టీఎస్ఐ పాస్తో రాష్ట్ర పారిశ్రామికం పరుగులు పెట్టింది. కాంగ్రెస్ సర్కారు లెక్కలేందుకు నిదర్శనం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ పాలమూరు బిడ్డకు గుర్తు చేయరు. వట్టె మెత్తిపోతల పంపులు నీళ్ళల్లో ఉన్న సీఎంకు పట్టదా. ఢిల్లీ పెద్దల మనసు గెలిచే పనిలో బిజీ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. దళితులకు మంత్రి జూపల్లి క్షమాపణ చెప్పాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. వాడలేక మధ్యలో ఓడు. శాఖల మధ్య సమన్వయ లోపం. వైఫల్యాన్ని దాచి గతంపై నెపం. హెలికాప్టర్ టూరు. కాంగ్రెస్లో పోరు. మంత్రుల మధ్య గాలి మోటార్ పోటీ. సీఎం రేవంత్కు దీటుగా మంత్రులు బట్టి ఉత్తమ్. 2 గంటల రోడ్డు మార్గం అయినా హెలికాప్టర్. దుబారాపై సోషల్ మీడియాలో విమర్శలు. గాంధీలో మరణ మృదంగం. ఒకే నెలలో 50 మంది చిన్నారులు, 14 మంది తల్లులు మృతి. రాష్ట్రంలో పెరిగిన మాతా శిశు మరణాలు. 9 నెలలుగా నిలిచిపోయిన ఆరోగ్య పథకాలు. కాన్పు కోసం కడుపుపై తొక్కి సర్కారు దవాఖానలో అందుబాటులో లేని వైద్యులు. తిడుతూ కొడుతూ నర్సులు వైద్యం చేస్తున్నారు. నొప్పుల కోసం పొట్టపై తొక్కి ప్రసవం. గంటల్లోపే శిశువు దుర్మరణం. హుజూర్నగర్ దవాఖానలో దారుణం. డిఎంహెచ్ఓ పోలీసులకు బాధితులు కంప్లైంట్ చేశారు. జమిలీ ఎన్నికలకు కేబినెట్ ఓకే. కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. తెలంగాణ టుడేలో 1 నేషన్ 1 ఎలక్షన్ అప్రూవ్డ్. అపోజిషన్ ఆబ్జెక్ట్స్ అని వార్త చూస్తున్నాం. సెంటర్ యాక్సెప్ట్స్ కోవింద్ ప్యానల్ రికమెండేషన్స్ అని వార్త చూడొచ్చు. ఇక బీఆర్ఎస్ స్పేర్ హెడెడ్ తెలంగాణస్ గ్రోత్ స్టోరీ అని మరొక వార్త చూడొచ్చు. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటితో పాటుగా మరిన్ని అంశాలు మనం డిస్కస్ చేద్దాం. రియల్ దందా. అస్మదీయుల కోసమే ట్రిపుల్ రాష్ట్ర వంకర్లు. గీత మారిన దగ్గరలా కాంగ్రెస్ నేతలకు 100 ఎకరాలు. ప్రజా ప్రయోజనం ఉంటుంది బలవుతుంది పేద రైతులు మాత్రమే. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ 20 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. ఇక చలో ప్రజాభవన్. రుణమాఫీ కాని రైతులు చలో ప్రజాభవన్కి పిలుపునిచ్చారు. రైతులు అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. ప్రభుత్వం మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాఫీ అయ్యేదాకా పోరాడతామని హెచ్చరిస్తున్నారు. బీసీల కోసం బీఆర్ఎస్ బీసీ డిక్లరేషన్ నవంబర్ 10 లోపు అమలు చేయాలి. వెంటనే సమగ్ర కులగణన చేపట్టాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలి. బీసీ సబ్ ప్లాన్కు 30,000 కోట్లు కేటాయించాలి బడ్జెట్లో అంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటుగా 1 నేషన్ 1 ఎలక్షన్ జమిలీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ చేసిన సిఫారసులకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. దాంతోపాటుగా సుసంపన్న తెలంగాణ. ప్రధాని ఆర్థిక సలహా మండలి నివేదికలో సుసంపన్న తెలంగాణ గత 9 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ వృద్ధిలో దూసుకెళ్లింది అంటూ ఆ నివేదికలో వెల్లడించినటువంటి వాస్తవం.